ఏదైతే మొన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వచ్చే 5 ఏళ్ళు గూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని జెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గూడా ట్వీట్ ద్వారా ఖండించడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మునుగోడు బీఆర్ఎస్ యువ నాయకులు వ్యాసరావు ఉన్నారు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ఏమో వచ్చే 5 ఏళ్ళు అంటున్నాడు. మీ ఎమ్మెల్యేనేమో అని చెప్పి అది కాదు అని అంటున్నాడు. మా ఎమ్మెల్యేకి ఏందంటే ఎప్పుడు ఒక పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది. ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి, ఒక నెల రోజులు గాయబ్ కావాలి. అంతే. ఈ ముఖ్యమంత్రి ఇలా మొదటిసారి కాదు కదా అన్నది. గతంలో 3-4 సార్లు అన్నాడు. 3-4 సార్లు అంటే ఖండియలేదు. ఇప్పుడు ఈయన మంత్రి పదవి రావట్లేదని తేలిపోయినాక ఖండిస్తుండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి మొదటిసారి కాదు కదా అన్నది. ఇప్పటికి 3-4 సార్లు అన్నాడు. మరి ఈయన మంత్రి అని ఒప్పుకుండు కదా. నేను మంత్రి అవుతున్నా, హోంమంత్రి అవుతున్నా, కేసీఆర్ని జైలు వేస్తా, కేటీఆర్ని జైలు వేస్తాను. మరి అది విరుద్ధం కాదా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విరుద్ధం ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అని చెప్పుకుంటూ ఓకే, సంతోషం. మరి నువ్వు మంత్రి అని ఒప్పుకున్నా, అది కూడా విరుద్ధమే కదా. మంత్రి వ్యతిరేకం. ఈయనకి ఏంటంటే ఎప్పటిసి పబ్లిసిటీ పిచ్చండి. వస్తాడు, ఆయనకు ₹1,00,000, ఈయనకు ₹1,00,000 అని చెప్తాడు. కథం నెల రోజులు గాయపు. కాంగ్రెస్ పార్టీలో కూడా దొరకడు. మళ్ళీ నెల అయినాక మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలి. ఇంతసేపటికి పబ్లిసిటీ పిచ్చి తప్ప ఆయనకి ఇంకోటి లేదు. ఎట్లా ఉంది మునుగోడు డెవలప్మెంట్ సంబంధించి ఏం చెప్తారు? మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే? మునుగోడు డెవలప్మెంట్ లేదండి. ఎంతసేపటికి 2014 నుంచి మొన్నటిదాకా అయిన డెవలప్మెంటే తప్ప కొత్తగా వచ్చింది ఏం లేదు. అందరికి అన్ని కాన్స్టిట్యున్సీలు వచ్చినట్టు మా కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి తప్ప ఈయనకు సొంతంగా తెచ్చింది ఏం లేదు. ఏమనంటే రాజీనామా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని బెదిరిస్తుంటాడు. నేను ఏమంటున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు రాజీనామా చేయి, డెవలప్మెంట్ అవుతుంది. మీరు ఎప్పుడు రాజీనామా అంటారు కదా, పోయినసారి రాజీనామా చేస్తేనే డెవలప్మెంట్ అయింది. మరి ఇప్పుడు రాజీనామా చేయి, డెవలప్మెంట్ అవుతుంది, నువ్వు ఆ విధంగా పోవని ప్రజలంతా కోరుతున్నారు. ఎందుకంటే చూస్తూ ఉన్నారు, అభివృద్ధి లేదు. ఈయన తెచ్చింది ఏం లేదు మునుగోడుకి. కేవలం పోయిన 14 నుంచి 23 వరకు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా అభివృద్ధి అయ్యిందే లేదు మునుగోడు. ఈ సంవత్సరంన్నర కాలంలో అభివృద్ధి శూన్యము. ఈయన ఏంటంటే పబ్లిసిటీ పిచ్చి. ఈ స్కూల్కి పోవాలి, ఆ స్కూల్కి పోవాలి, 10 స్కూళ్ళు తిరగాలి, ఫోటోలు తిరగాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, కథం మళ్ళీ నెల రోజులు గాయబ్. అంతే తప్ప ఈయనకు జీరో డెవలప్మెంట్ అండి మునుగోడులో. ఎందుకు మరి మంత్రి పదవి ఎందుకు దక్కట్లేదు అనుకుంటున్నారు? గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసిండు దానికి సంబంధించి ఏమన్నా మంత్రి పదవి దక్కలేదు, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి? రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లేదు మరి? మరి వాళ్ళకి అధిష్టానం కూడా తెలుసు కదండి. ఈయన అసలు వాళ్ళకి మంత్రి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి కూడా తెలుసు. ఎటు గాలి ఉంటే అటు. రాష్ట్రంలో బీజేపీ గాలి వస్తుందని సమాచారంతో బీజేపీలోకి పోయిండు. తర్వాత మళ్ళీ బీజేపీ రావట్లేదు, కాంగ్రెస్ వస్తుందని కాంగ్రెస్. ఎంతసేపటికి పార్టీ పేరుతోనే వీళ్ళకి అదవుతారు తప్ప. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు చేసిండు కదా, ఇప్పుడు ఏం వ్యాఖ్యలు 10 ఏళ్ళు అని. ఈ మాటకి ఎంతమంది ఎమ్మెల్యేలు నీ ఎమ్మటి వస్తారు అసలు? ఏ ఒక్క ఎమ్మెల్యే రాడు. ఎందుకు? నీ మాటకి నీవే ఉండవు రేపు పొద్దుగాల. నీ స్టేట్మెంట్ ఇచ్చినా రేపు పొద్దుగాల నువ్వు నీ మాట నమ్మి ఓడు నీ మాట నీ ఎమ్మటి వచ్చే కాలమే లేదు. ఏం చెప్తారు? మన రేవంత్ రెడ్డి కూడా మీ జిల్లాకు వచ్చాడు. మీ మాజీ మంత్రి, జిల్లా బాసు నల్గొండ ఏదైతే జగదీశ్వర్ రెడ్డిని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి జగదీష్ రెడ్డి కూడా అంతే కౌంటర్ ఇచ్చిండు. నల్గొండలో నెక్స్ట్ ఒక్కరిని కూడా గెలవండి. సాధ్యమైద్ది అది? 100%. ఎట్లా? 100%. ఎందుకంటే 2018లో మీరు చూసిరు, ఒక సీట్ కూడా రాలే కాంగ్రెస్ పార్టీ. కేవలం ఈయన మునుగోడు తప్ప, అది కూడా మళ్ళీ బై ఎలక్షన్లో ఓటమి పాలైండు. ఏ ఒక్క సీటు కూడా వచ్చే కాలం లేదు. మోరేవర్ ఆయన మాట్లాడితే తెల్లారులేస్తే దామన్న దామన్న అని మాట్లాడండి. మొన్న వచ్చి మునుగోడు దామన్న ఒక్కటి చాలు, మేము అవసరం లేదు. అదే దామన్న కదా 3 సార్లు ఓడిపోయిన జగదీష్ అన్న చేతులా. నువ్వు దామన్న ఎట్లా లీడర్ అంటావు? నువ్వు ఇంత పెద్ద కాంగ్రెస్ వేవ్లో కూడా జగదీష్ అన్న గెలిచిండు కదా. 3 సార్లు దామన్న మీదే కదా జగదీష్ అన్న గెలిచింది. నువ్వు దామన్న ఎట్లా గొప్ప అంటావు? ఎట్లా ఉంది మరి? మంత్రి ఆల్రెడీ వాళ్ళ అన్న ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మళ్ళీ తమ్ముని కూడా కావాలడం ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళ అన్న స్టేట్మెంట్ మీరు చూస్తే 10 ఏళ్ళు రేవంతే సీఎం అన్నాడు. ఈయననేమో రేవంత్ సీఎం 10 ఏళ్ళు కాదంటాడు. వాళ్ళకే అది లేదు, వాళ్ళ అన్నది లేదు. వీళ్ళు ఎంతసేపటికి పబ్లిసిటీ పిచ్చోళ్ళండి. పబ్లిసిటీ పిచ్చి తప్ప వీళ్ళకేం లేదు. ఇంకొకటి ఒక ప్రధానంగా కూడా బయటకు వస్తుంది, ఏదైతే వెంకటరెడ్డి కానీ ఇటు రాజగోపాల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. సో దానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు ఎక్స్లో అని చెప్పేసి కూడా ఒక కొన్ని ప్రచారం. నిజమేనా అది? గూఢాచార వ్యవస్థ ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఈయన నిర్వాహకం పబ్లిక్ అందరికీ తెలుసు. ఈయన పగలు ఏ పార్టీలు ఉంటాడో, రాత్రి ఏ పార్టీలు ఉంటాడో, ఎవరిని పొగుడుతాడో, ఎవరిని బహుశా ఆ దృష్ట్యా ఆపి ఉంటారు మంత్రి పదవి అని నేను అనుకుంటున్నాను. ఎట్లా ఉంటే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీకు బీఆర్ఎస్గా మీరు ఒక బీఆర్ఎస్ యువనేతగా ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్కి ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్కి ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? టఫ్ ఫైట్ ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిక్ రియాలిటీ మీరు కూడా రోజు చూస్తూ ఉంటే పబ్లిక్ ఎంత మొత్తుకుంటా ఉన్నారో, ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో. హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ తీసుకొచ్చిండు. ఊళ్ళలో మాకు పింఛన్ రాలేదని 4,000 పింఛన్ ప్రతి ఇంటికి ఇస్తా అని అన్నాడు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సమస్యల మీద ఉంటుంది. బహుశా మాకే పై చేయి ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం గతంలో చూస్తే ఏదైతే ప్రభుత్వం ఉంటే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా అదే ఎన్నిక అవుతారు కదా. మరి ఇప్పుడు అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఎట్లా వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ అనేటోళ్ళు మా వైపు ఉన్నారని మేమైతే భావిస్తూ ఉన్నాం. 100% మాకు అనుకూలంగా వస్తే ఎంత లేదన్నా
కొద్దిగా జెడ్పీ స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉంది. మీరు చూస్తారు కదా తొందరగా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకో మాట పూటకో మాట మాట్లాడతాడు. తను మాట్లాడిన మాటల మీద తనే నిలబడు. ఏదైతే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ అధ్యక్షతన లేకపోతే కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్ప మునుగోడుకు కొత్తగా రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చింది ఏం లేదు. కేవలం మంత్రి పదవి రాలేదన్న అక్కస్తోనే ఆ ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్ప ఈ మంత్రి పదవి పక్క పెట్టి మునుగోడు అభివృద్ధిపై దమ్ముంటే గతంలో ఏదైతే రాజీనామా చేసి అభివృద్ధి జరిగిందన్నావు కదా, సో ఇప్పుడు కూడా అదే సవాలు మునుగోడు ప్రజలు నీకు విసురుతున్నారు. సో ఖచ్చితంగా నీకు దమ్ముంటే రాజీనామా చేసి మునుగోడుని అభివృద్ధి పథంలో నడిపించిన తర్వాత ఆటోమేటిక్గా నీకే పదవులు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ నేత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.